ఇక బీసీ కోటాపై సుప్రీంలో నేడు పిటిషన్ వేసే అవకాశం ఉందంట రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేయనున్న ప్రభుత్వం. మరి ఏమైనా జరుగుతుందా అంటే ఏం జరిగేది ఉండదు, ఉట్టిదే అది కథ. మీకు చేసినట్టుగా అనిపించాలి కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సీనియర్ అడ్వకేట్లు సింఘ్వి దవేలతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక ఢిల్లీకి వెళ్లనున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీధర్ పోయి ఏం చేస్తారు ఆయన? మంత్రులు ఏం చేస్తారు? ఇప్పుడు అడిగి పోయి ఏమైనా వాదిస్తే వాళ్ళు వాదిస్తారు కదా. ఎవరు లాయర్లు అడ్వకేట్ మంచోళ్ళు పెడితే గాలే వాదిస్తారు, మంచోళ్ళే పాపం వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఆ కేసులో దమ్ము ఉండాలి కదా. కేసు ఒకటి ఉంది, కొట్టాడు అంటే ఎడ కొట్లాడతారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల కోసం తెచ్చిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ దవేతో కూడినతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. రిజర్వేషన్ల విషయంలో ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసులో గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పు బీసీ రిజర్వేషన్లకు అడ్డంకి కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించాలని భావిస్తుందట. విద్య, ఉపాధి రంగాల్లో మాత్రమే రిజర్వేషన్లు 50% దాటొద్దని ఆ తీర్పు చెప్తున్నదనే అంశాన్ని న్యాయస్థానానికి నివేదించే అవకాశం ఉందట. విద్యా ఉద్యోగాల్లో అని చెప్పేసి అంటారు, ఈ ఈడబ్ల్యూఎస్ తీసుకొస్తారు. ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి 50% దాటినా 60కి పాయే అయినా ఏం కాదంట. వాళ్ళకి దాటితే ఏం కాదు, బీసీ ఎస్సీ ఎస్టీలకు దాటితేనే ప్రమాదం. చాలా డేంజర్ అట్లుంటుందన్నట్టు లెక్క. ఈ అన్ని అంశాలను పొందుపరుస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అధికారులు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. తొలుత న్యాయ నిపుణులతో భేటీ తర్వాత హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లుగా సమాచారం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అది కథ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.